శుభోదయం పిల్లలు. ఈరోజు మన తెలుగు క్లాస్లో అక్షరమాలని ఒకసారి మళ్ళీ చదువుకుందాం. ఈ అక్షరమాలలో అచ్చులు హల్లులు అనేవి రెండు ఉంటాయి. అచ్చులు అంటే ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరాలని అచ్చులు అంటారు. కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాలని హల్లులు అంటారు. ఓకే, ఒకసారి ఈ అచ్చుల్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. ప్లస్ మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఇంకా కొన్ని అక్షరాలు అయితే మీరు చాలా మంది తప్పులు రాస్తున్నారు. ఈసారి నుంచి తప్పులు రాయకూడదు. ఒకసారి ఎలా రాస్తున్నామో కూడా మీరు ఒకసారి చూడండి, ఎలా రాసానో ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మనం అచ్చులు, ఇప్పుడు నేను అచ్చులు చదువుతాను, ఒకసారి వినండి. ఆ ఇ ఈ ఉ ఊ అరు అరు. పిల్లలు, ఈ అరువుకి 3 కొమ్ములు పట్టాలి. ఓకే, చాలా మంది 2 కొమ్ములు పడతారు, లేదంటే కొందరు ఇంకా ఎక్కువే పెట్టేస్తున్నారు కొమ్ములు. కానీ అన్ని పెట్టకూడదు. అరువుకి మాత్రం 3 కొమ్ములు పట్టాలి. అరువుకి కూడా 3 కొమ్ములు పెట్టి ఒక దీర్ఘం పెట్టాలి. 3 గుర్తుంచుకోండి. అలాగే సెకండ్ లైన్ ఏ ఏ ఐ ఓ ఓ ఔ. ఈ ఔ రాసేమని చాలా మంది ఈ పక్కన పెడుతున్నారు. పక్కన పెట్టకూడదు, తలపైన, దాని పైన అక్షరం పైన పెట్టాలి. ఔ అమ్ ఆహా. ఒకసారి మళ్ళీ చదువుతాను వినండి. ఆ ఇ ఈ ఉ ఊ అరు అరు. ఏ ఏ ఐ ఓ ఓ ఔ అమ్ ఆహా. వీటిని అచ్చులు అంటారు. ఇప్పుడు హల్లులు చదువుతాను, ఒకసారి వినండి. క ఖ గ ఘ ఞ చ ఛ జ ఝ ఇని ట ఠ ద ధ అణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ సే ష స హ అళ అక్ష బండిరా. ఓకే, వీటన్నిటిని హల్లులు అంటారు. పిల్లలు, నేను ఇక్కడ చూడండి అంకెలు వేశాను. 1 2 3 4 5 6 7 8 9. అలాగే మీరు కూడా ఇలాగే అంకెలు వేస్తూ నీట్గా రాయడం నేర్చుకోండి. ఓకే, మీరు రోజు ఈ అక్షరాలను చదవాలి, ప్రాక్టీస్ చేయాలి బాగా. అప్పుడే మీకు తెలుగు బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక పద్యం చెప్తాను, దాన్ని మీరు బాగా చదివి గుర్తుంచుకొని వీలైతే నాకు వీడియో పెట్టండి. ఓకే, ఈ పద్యం మీ తెలుగు టెక్స్ట్ బుక్లో 15వ పేజీలో ఉంటుంది. ఈ పద్యం పేరు మనుషులంతా ఒక్కటే. అయితే ఒకసారి చదువుతాను వినండి. నేల ఒక్కటే, నింగి ఒక్కటే, నిప్పు ఒక్కటే, నీరు ఒక్కటే, గాలి ఒక్కటే, జాతి ఒక్కటే, సూర్యబింబం ఒక్కటే, చంద్రబింబం ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, వారు కొలిచే దైవం ఒక్కటే. ఓకే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, చదవండి. నేల ఒక్కటే, నింగి ఒక్కటే, నిప్పు ఒక్కటే, నీరు ఒక్కటే, గాలి ఒక్కటే, జాతి ఒక్కటే, సూర్యబింబం ఒక్కటే, చంద్రబింబం ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, వారు కొలిచే దైవం ఒక్కటే. థ్యాంక్ యూ చిల్డ్రన్. We shall meet in the next class.